మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి గత కొన్ని రోజులుగా కూడా నీళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత తగాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి విషయం అవసరం లేదు, చర్చించాల్సినటువంటి అవసరం లేదు బనకచెర్లపై అని చెప్పేసి మరి నేరుగా సీఎం చంద్రబాబు తోటి భేటీ అవ్వడానికి కూడా అటు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. మరి ఈ విషయాలకు సంబంధించి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి ఉన్నారు. ఆదాయంతో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా అటు ఆంధ్రప్రదేశ్కు దోచిపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి గారి పైన ఎప్పుడు ఏడుపుడే. ఏ మంచి చేద్దామన్నా బట్ట కాల్చి మేడడంలో ఈ దుర్మార్గులు సిద్ధహస్తులు. మంచి చేస్తే ఎవరు లేని గుణం, మంచి చూస్తే సహించలేని గుణం. ఇలాంటి దుర్మార్గులు ఎంత ఉన్నా వేస్ట్ అండి. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణకు అభివృద్ధి కోసం, తెలంగాణని అంతర్జాతీయంగా ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి పట్ల తపనకి వీళ్ళు చూడలేక ఓర్వలేక కడుపులో మంటలు కళ్ళల్లో వచ్చే నీళ్ళ ద్వారా బయటపడతా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం గతంలో రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు. మరి గురుదక్షిణగా కూడా ఇప్పుడు చెల్లించుకుంటున్నారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మరి నీళ్లను మళ్లించడాన్ని మేము సహించలేకపోతున్నాము. మన రాష్ట్రానికి న్యాయం జరగాలి, ప్రజల పక్షాన మేము పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? 2016 సంవత్సరంలో అప్పుడు మంత్రిగా ఎవరున్నారు, ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, సంతకాలు ఎవరు చేసారో అది బయట పెట్టిన మరుక్షణం నుంచి వీళ్ళకు కళ్ళల్లో కడుపుల్లో మంటలు బయటకు వెళ్ళినాయి. ఎందుకంటే రాష్ట్రాన్ని అధోపాతన పొందే సమయంలో వీరే ఇంకా అధిగతం తీసుకొచ్చినారు. కానీ రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది తెలకుండా చర్యలు తీసుకొని మేము ఎంతైనా సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు అంటే యుద్ధ వీరుడు, ఫైటర్. ఆయన కొట్టడంలో ఇంకా పోడు. మీలాగా కాంప్రమైజ్ వ్యక్తి కాదు. ఎవరైనా కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజానికం కోసం కంపల్సరిగా యుద్ధం చేయడంలో రేవంత్ రెడ్డి గారు వెనుకపోరు. వాటనే తీసుకోవడంలో వెనుకపోరు, మాట్లాడడంలో వెనుకపోరు, హక్కు అనడంలో వెనుకపోరు. సిద్ధం ఉన్న వ్యక్తిని కాబట్టి మీలాంటి చిల్లర మాట్లాడే ముందు 2016 సంవత్సరంలో మంత్రిగా ఉన్నది ఎవరు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రి సభ్యులు ఎవరున్నారు, అవి బయట పెడదాం. కానీ ఇప్పుడు ఢిల్లీకి మూటలు మోయడమే ప్రధాన ఎజెండా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అరాకొర ఇచ్చినటువంటి హామీలను అమలు పరుస్తూ కొంత మాత్రమే తనకు తెలిసిన వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యుడు అట్టడుగున పడిపోతున్నారు అని అంటారు. నిజంగా అది ఎంతవరకు వస్తామంటారు? సన్న బియ్యం తినుకుంటూ సామాన్యులు హాయిగా ఉన్నారు. ఫ్రీ బస్సు చేరుకుంటూ మహిళలు హాయిగా ఉన్నారు. 200 యూనిట్లతో కుటుంబం మంచిగా ఉన్నది. 10 లక్షల ఆరోగ్యశ్రీతో వృద్ధులు, వికలాంగులు బాగా ఉన్నారు. చేసిన ప్రతి పనిని స్పష్టంగా చెప్పే విధానంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నది. ప్రజానీకానికే ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ కోసం ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము చేసిన పనిని స్పష్టంగా ప్రజల కోసమే మీలాగా కుటుంబం కోసం కాదు. కల్వకుంట్ల కుటుంబం అప్పుడు పనిచేసి 10 ఏళ్ళు వాళ్ళ కుటుంబం కోసం మేలు కోసం తప్ప ప్రజానికాన్ని పట్టించుకున్న పాపన పొలరు, ప్రజానికాన్ని గుర్తించిన పాపన పొలరు. కాబట్టి అలాంటి దుర్మార్గంతో మాట్లాడేంత సమయం ఎవరికి లేదు. కాబట్టి తెలంగాణ ప్రజానికము బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని మర్చిపోయారు. ఆ కుటుంబం యొక్క వ్యవస్థీకరణ మర్చిపోయారు. కాబట్టి ఏదో ఒక ముచ్చట మాట్లాడితే పేపర్ల కోసం మనల్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పి మానడంతో ఇలాంటి చిల్లర మాట్లాడి బట్ట కాల్చి మీదేస్తున్నారు. కాబట్టి అబద్ధాలని నిజాలుగా చేయనికే కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. కాబట్టి ఒక్కసారి కూడా నిజం మాట్లాడితే వాళ్ళ తల 1000 ముక్కలు అవుతున్న ఉద్దేశంతో దేశ అభివృద్ధిలో ప్రధానంగా ఉన్నటువంటి పౌరులు, అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది గురుకుల పాఠశాలలో మాత్రం అస్వస్థతకు గురవుతున్నారు. ప్రధానంగా చూస్తే మాత్రం అందులో ఫుడ్ పాయిజనే మెయిన్ కారణం అంటున్నారు. సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. మనం రోజు ఏ పేపర్లో చూసినా కానీ ఎక్కడో ఒక చోట మాత్రం ఇట్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరి విద్యార్థి భవిష్యత్తుకు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి భరోసా ఇస్తుంది? అమ్మా, మేమేమంటామంటే స్పష్టంగా మెసేజ్ పెంచాము. వారి యొక్క సౌకర్యానికి మేము ఎక్కడ కూడా ఏ శాతం కూడా తక్కువ సమస్య లేదు. వారిని ఆదుకోవడంలో మేము ఎప్పుడు కూడా ముందే ఉంటాము. రాజకీయం కాదు, వ్యక్తిగతంగా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా. ఎందుకంటే విద్యార్థులు రేపటికి భవిష్యత్ పౌరులు కాబట్టి అక్కడెక్కడ లోపాలున్నా కూడా సరిదిద్దాం. దీనిపైన ఎవరన్నా కూడా చిల్లర మల్లరగా వ్యవహారం చేస్తే కూడా వదిలే సమస్య లేదు.
కానీ గ్రౌండ్లో చూస్తే మాత్రం చాలా మంది వ్యతిరేకత కూడా ఇప్పుడిప్పుడు మొదలవుతుంది. మీరు అన్నట్టు మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది అని చెప్పేసి అన్నటువంటి ప్రజలు మరి మహిళలకు ఇవ్వాల్సినటువంటి 4,000 కావచ్చు, 2,500 కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ అమలు కాని పరిస్థితి. మరి ఇంకా మాకు 3.5 సంవత్సరాలు ఉంది, మాకు ఇంకా టైం ఉంది అని చెప్తున్నారు. మహిళల వ్యతిరేకత ఎక్కువ అవుతే సంస్థాగత ఎన్నికల్లో ఆ ప్రభావం పడే అవకాశం ఉందంటారు. నేనేమంటారు మీరు అదే మాట. మేము చేస్తున్న ప్రతి పని స్పష్టంగా చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము మాట తప్పట్లేదు. అందరిలాగా గతంలో 3,016 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ లాగా 5 ఏళ్ళు మేము పక్కన పెట్టలేదు. ఇచ్చిన ప్రతి హామీ నిర్వచనకే పని చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా 2,500 రూపాయలు ప్రతి గృహానికి, 4,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చే విధంగా పింఛన్ ఇచ్చే విధంగా మేము చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ కోశానికి కూడా మేము ఇంకా తగ్గే పద్ధతి లేదు. ఇచ్చింది మాట ఎవరు? యనమల రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ వ్యవహారాన్ని ఎవరు ఎంత మాట్లాడినా, ఎవరు ఎంత చెప్పినా కూడా ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం. కానీ రాష్ట్రంలో మాత్రం మహిళలను పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టించేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ నా వల్లే వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. ఇంకొక రకంగా చూస్తే మహిళలకు పోటీ చేసేటువంటి వాళ్ళ పర్సంటేజ్ కూడా పెంచాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. నిజంగా మరి ఎమ్మెల్సీ కవిత వల్లే 42% రిజర్వేషన్ అమలైందంటారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది. ఈ విధంగా ఏమంటారంటే ఈ విషయాన్ని వాళ్ళ తండ్రి గారు యొక్క అధికారం ఉన్నప్పుడు చేసి ఉంటే ఆమె అకౌంట్లో పడుతుండే. కాంగ్రెస్ పార్టీ చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు, రాహుల్ గాంధీ గారు సూచన చేశారని చెప్పి అందరికి తెలుసు. ఈ విషయాన్ని తనదా చేసుకుంటేటమ్మా మందికి ఎవరో పనిచేస్తే మీ పేరు ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఈ 42%కి ఛాంపియన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్, మహేష్ కుమార్ గారు కెప్టెన్. ఇది వ్యవస్థ. కవిత గారు చెప్పినంత మాత్రాన కవిత గారు సంబంధం లేని వ్యవహారంలో ఆమె తల చూస్తున్నారు. కాబట్టి పోనీగా రాజకీయ నాయకులు కాబట్టి మాట్లాడుకొని. కానీ నా వల్ల అయిందంటే అది పిచ్చికి మహారోగాన్ని పరకాష్ట. పిచ్చి అంతానికి పిచ్చి పుట్టుక పరకాష్ట. కానీ ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సెషన్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకనే మేము వెళ్ళట్లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఒక కార్పొరేటర్ స్థాయిలో కాకుండా కూడా కార్యకర్తలా కూడా ఆయన వ్యవహార శైలి బాగలేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే బట్టలు కూడా తీసుకొడతా, పేగుల మెడకేసి కొడతా, ఈ భాష ఏంటి అని చెప్పేసి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? మేడం ఎన్నిసార్లు కనీసం వందల వీడియోలలో కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంత నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడారో ఆ వీడియో మీరు చూడండి. చూసి నాకు చెప్పండి. కేసీఆర్ గారి కన్నా 1000 రెట్లు మంచిగా మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు మాట్లాడేటువంటి ఇప్పుడు ఎందుకంటే ఒక నిమిషం అగండి, రాజకీయాలలో వచ్చిందంటే నాయకుడు ఎన్నికయ్యాడంటే అది ప్రజల చేత. ఎందుకంటే అసెంబ్లీ సెషన్లో మాట్లాడుతున్నారంటే ప్రజా సమస్యలపై ఉండాలి. ఒకవేళ నిజంగా నాయకునికి వ్యక్తిగత ఏమన్నా ఉంటే పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ప్రజా ప్రయోజనాల రీత్యా ఉండాల్సినటువంటి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత ధోరణిలో ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకంటే ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తూ సెషన్ మొత్తం నడపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయి. కేటీఆర్ బయట నిల్చొని ముఖ్యమంత్రి రేవంత్ గారి స్థాయి కాదు అని మాట్లాడి మీరు ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు కదా మీరమ్మా. కేటీఆర్ కూడా అంతకు మించి మాట్లాడుతున్నాం కదా. కేటీఆర్ స్థాయి ఏంది? ఎప్పుడు ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడతారా? చిల్లర మాట మాట్లాడవచ్చా? ఆయనకు లేదా సంస్కారము? అంటే వాళ్ళు సంస్కారంగా మాట్లాడొద్దు, మేము సంస్కారంగా మాట్లాడాలి. ఇదేకాని అన్యాయమమ్మా. ఇప్పుడు ఒకడు వచ్చి మమ్మల్ని రా అంటే మేము ఏమనాలి? అన్నని చెప్పాలా? వాళ్ళు వంకర తింకరగా మాట్లాడచ్చు, మేము సంస్కారంగా మాట్లాడితే అది తప్పు అవుతుంది. కాబట్టి ఎవరు ఎట్లా మాట్లాడితే వారికి అట్లా సమాధానం చెప్తాము. మీరు మమ్మల్ని రా అని పిలవండి, మేము బేని పిలుస్తాము. మీరు రా అంటే రా అని కూర్చోబెడతామమ్మా. కాబట్టి అసెంబ్లీ సాక్షిగా కానీ వీధి నరులు కానీ ఇచ్చిన మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే మర్యాద ఇస్తాము. అహంకారంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మేమేం కేర్ చేయము, ఇది రాజరేపకు రాజ్యము అనుకుంటే వారికి తగ్గట్టే సమాధానం చెప్తాము. వంకర తింకరగా మాట్లాడి అహంకారంగా మాట్లాడి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినేవాడు ఎవ్వడు లేడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది కాబట్టి చిల్లర మెల్లగా మాట్లాడితే, వంకర సంకరగా మాట్లాడితే మీకు తగ్గట్టు సమాధానం చెప్తాము, మీకు అర్థమయ్యే భాషను చెప్తాము, మీరు చెప్పే వంకర భాషను చెప్తాము. క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీల పట్ల కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే దాదాపు మీరు అన్నట్లు ఒక 40 నుంచి అంటే ఏదైతే విద్యార్థి దశ నుంచి కూడా దాదాపు 40 సంవత్సరాల వరకు, 45 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఎంతో కొంత అక్షరాస్యత అనేది రాష్ట్రంలో మాత్రం చాలా పెరిగిపోయింది. ఎందుకంటే కనీస పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి వారు మాత్రం చాలా తక్కువ
ఎక్కువ ఉన్నారు. మరి అందరూ ఆలోచిస్తున్నారు, అందరికీ రాజకీయాల పట్ల అవగాహన ఉన్నది. నిజంగా చట్టసభల్లో కావచ్చు, నాయకులు కావచ్చు, మాట్లాడవలసినటువంటి పదాలు కావు అని చెప్పేసి చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఏముందంటే ప్రజలు మేధాశక్తి, వాళ్ళు విజ్ఞానవంతులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారికి యొక్క సమాజ యొక్క వ్యవహారం చాలా పెద్ద ఉంటుంది. మనం మాట్లాడడం కాదు, నాయకునిగా నేను మాట్లాడచ్చు, కానీ ప్రజలు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే వ్యవహారము స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన వ్యవహారము, ఆయన ఒక వ్యవహార శైలి, వ్యక్తిగతంగా ఆయన ఎవరు మాట్లాడు, ఎవరైతే ఆయన కోసం అవయలంగా మాట్లాడతాడు. ఇప్పుడు టిట్ ఫర్ టాట్ ఆయన ఎట్లా మాట్లాడతాడో మేము అట్లనే మాట్లాడతాం. ఆయన గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం. ఎందుకంటే దానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవంగా మాట్లాడలేదు కాబట్టి ప్రజలు పక్కన పెట్టారు. గారి గురించి అగౌరవంగా మాట్లాడితే ఎవ్వరు సిద్ధంగా లేరు. ఇన్నికే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారు కాబట్టి మంచిగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మేము మా దగ్గరకు వస్తే మేము నీచంగా మాట్లాడతాము. ముఖ్యమంత్రి గారి గురించి వంక దగ్గర మాట్లాడితే మేము అంతకన్నా నీచంగా మాట్లాడతాము. అది వాళ్ళు తట్టుకోలేరమ్మా. మనం మా చెప్తున్నాం, మా భాషగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే, వంకర తింకరగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మేము మాట్లాడే భాష, మేము మాట్లాడే తత్వము తట్టుకోలేరు. బీఆర్ఎస్ పాలన కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు బాగా లేదని చెప్పేసే మేము కేసీఆర్ని ఎన్నుకోలేదు. ఇకనైనా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క పాలన మాకు కొంతవరకు నచ్చింది. కాకపోతే అసెంబ్లీ సెషన్లో కావచ్చు, బయట కావచ్చు, కొంత ఘాటుగా మాట్లాడడం కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎదురు చూసే ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ను మేము నమ్ముకున్నాం కాబట్టి కాంగ్రెస్ పాలన మాకు నచ్చింది అంటారు. నిజంగా ప్రజలు ఆశించినంత వరకు మార్చుకునే అవకాశం ఉందంటారు. వంకర తింకరగా మాట్లాడే కౌశల్ రెడ్డి చెప్పండి, అసలు చిల్లరగా మాట్లాడే జగదీష్ రెడ్డి చెప్పండి, అసలు భాష రాని ఆయన చెప్పండి, ఎవరికి మన ప్రశాంత్ చెప్పండి, ఈ మాట వారు చెప్పండి. మంచిగా మాట్లాడాలని చెప్పండి. వారు వంకరగా మాట్లాడితే మేము వంకరగా మాట్లాడతాం. ఈ భాష రాని వ్యవహారాలు వారు మాట్లాడితే. సంస్థాగత ఎన్నికల గురించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 31 జిల్లా పరిషత్ సీట్లు గెలుస్తుంది. సంస్థాగత ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఎక్కడైనా కూడా ప్రతి గడపల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. 31 జిల్లా చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ ఎట్లయితే పార్లమెంట్లో 0 వచ్చిందో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 0 ఖాయం. సంస్థాగత ఎన్నికల్లో ఇక క్లీన్ స్వీప్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్కు ఇక ఎట్లాంటి సీట్లు లేకుండా పోయింది. ఇక రాష్ట్రంలో వచ్చినటువంటి ఏ ఎన్నికల్లో కూడా అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అవకాశం ఇవ్వబోమంటున్నారు కాంగ్రెస్ నేతలు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.